మా పద్మావతి నిజంగా ప్రతాప్తో చేతులు కలిపిందా? వాడిని చేపట్టడానికి వాడితో వెళ్ళిపోయిందా? అలా వెళ్ళిపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? చేతకాని దద్దమ్మలు దద్దమ్మలు! మీ చేతకాని తనానికి అక్కయ్య దూరం అయిపోయింది అని మీరు అంటున్నారు, కానీ మేము ఒప్పుకోం. వాడితో వెళ్ళిపోతున్న మన రాజకుమారి గారి చేతిని మన సేనాని గారు గట్టిగా పట్టుకున్నారు. సేనాని గారి చేతిలో రాజకుమారికి ఒకేసారి కనిపించకపోయారు. వాళ్ళతో పాటు మా సేనాధిపతి గారి ఒక చెయ్యి కూడా కనపడకుండా పోయింది. ఇంకా అక్కడే ఉంటే మా మొండి మీద తలకాయలు కూడా ఎగిరిపోతాయేమోనని. అందుకే కదా మనం పిక్కబలం చూపించాం. మీలాంటి పిరికి బంధాల మొండాల మీద తలనుండే కంటే అవి ఎగిరిపోతేనే చాలా బాగుండేది. చిచ్చే మొండే తలకి అమ్మా. మన సేనాని గారు ఒట్టి వీరుడు. భయపడకే బాల, నేను నీ ప్రియుని చెంత నిండే వచ్చినానులే. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? నా స్థావరంలోనే ఉన్నాడే. పులితో పోరాడి క్షతగాత్రుడైనాడే. నడవలేని స్థితిలో ఉన్నాడే. పాప నిన్నే కలవరిస్తున్నాడే. వెంటనే నిన్ను తోడుకొని రమ్మని నన్ను పంపించాడే. రావే రమణి. సర్వసంగ పరిత్యాగులం. మమ్మ అనుమానించటం నీ అవివేకమే అబల. నీ సఖుని కలుసుకొనవలయునన్న మారు మాట్లాడక మమ్మ అనుసరించవే మగువ. ఎక్కడ నా ప్రియుడు? ఇక్కడే నీ పక్కనే ఉన్నాడే. ఏమిటి మీరంటున్నది? ఇక నుంచి నేనే నీ ప్రియుణ్ణి. అయినా అడవిలో ఒంటరిగా వదిలి వెళ్లిన వాడి కోసం ఎందుకే ఈ ఆరాటం? వాడు ఇక తిరిగి రాడే. మగసిరివాణ్ణి ఒద్దికగా వద్దకు చేరినానే. హద్దులు పెట్టక ముద్దులు పెట్టవే. కాదనకే. ఇక ఆగలేనే సోగకెళ్ళదాన. నీ అందాల సుగంధాలతో నా మేని అనుతాపాన్ని చల్లార్చుకుంటాను. నీ అధర సుధారసంతో నా దంతానికి ఆనందం కలిగించుకుంటాను. నువ్వు సై అంటే చాలు కోరిందల్లా ఇస్తాను. చెప్పవే చంద్రముఖి. ఆ చంద్రుణ్ణి తెచ్చి నీ సిగలో అలంకరించమంటావా? తారల్ని దూసి హారంగా చేసి నీ మెడలో వేయమంటావా? పారిజాత పుష్పాలను తెప్పించి నీకు పాన్పుగా చేయించమంటావా? లేక బంగారు తూగుటుయ్యాలలో నిన్ను ఊగించమంటావా? నా ఆజ్ఞ లేకుండా నువ్విక్కడి నుంచి బయటపడ్డం అసాధ్యం. మర్యాదగా నాకు లొంగిపో. అది జన్మలో జరగదు. జరగకపోతే నీకు ఈ జన్మే ఉండదు. అప్పుడు నా శవం కూడా నేను అంగీకరించదు. అంత పొగరా? జై కాల భైరవ. ఇప్పుడేమందువే చిలక? కోరి నిన్ను తెచ్చుకున్నానే. కోరిక తీరిస్తే తిరిగి మనిషిని చేస్తానే. కాదని మొండికేస్తే నిన్ను మా కాలకేయునికి ఆహారంగా వేస్తాను. బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా. జై కాల భైరవ.
ఆగబోయి అందగాడా. సుందరాకారా, దాహం ఇస్తోందా? అవును, అక్కడ నా ప్రేయస్ కూడా దాహంతో ప్రతిపిస్తోంది. నేను వెంటనే నీళ్లు తీసుకెళ్లి ఆమె దాహాన్ని తీర్చాలి. ఏమిటి మాయ? మజ్జారే మజ్జా. ఇది మాయ కాదోయ్, ఈ కామిని లీల. నీకు జలము కావలినన్నా నన్ను అనుసరించబోయి అందగాడా. రావోయ్, రావోయ్.
సోయగం పొందాలి భోగాలను అందాలి స్వర్గాలను వయసంటూ లేకుంటే కోరికొండదు ఆశంటూ లేకుంటే అందమెందుకు నీవు నా వాడవు నేను నిదానను నీవు నా వాడవు నేను నిదానను కళ్ళు చూడు నా ఒళ్ళు చూడు కన్న పువ్వు బన్న చూడు కన్ను కొట్టి బెన్ను తట్టి చూడు చిన్నదాని దొడుకు చూడు చెయ్యి పట్టి దువ్వి దువ్వి చూడు నా రాజా రతి రాజా నా రాజా రతి రాజా. ఏమైనా సరే కామిని రాకముందే ఈ మందిరం నుండి బయటపడాలి.